ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించాలని ప్రార్థిద్దాము. ఈ దినం 10వ తారీఖు. ఈ 10 దినాలలో 2 ఎపిసోడ్స్ మాత్రమే వచ్చాయి. గత 3 మాసాలుగా ఎపిసోడ్ సహకారులు లేక ఆర్థికంగా చెల్లించవలసినవి 2 మాసములు పెండింగ్ ఉన్నది. కావున మీరందరూ ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు అర్పిస్తున్నాము. మీ దాసురాలు ప్రియ తల్లి గారు ముత్యాల సంతోషమ్మ గారు ఇచ్చిన సహకారమును బట్టి కృతజ్ఞతలు. మార్కు సువార్త ధ్యానాలు ముగింపుకొచ్చాం. మీ కృప కొరకై అర్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం మా ప్రేక్షకులను ఆలోచింపచేసేదిగా, గ్రహింపు కలిగేట్లు చేసేదిగా చేయమని అర్థిస్తున్నాము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనం మీ ఎదుట ఉంచుకోనండి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఈ వచనం అర్థమైతే బైబిల్ అర్థమైనట్లు. ఈ వచనం చాలా ప్రాధాన్యమైనటువంటి వచనం, ముఖ్యమైన వచనం. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఈ మాట కొందరు గ్రహింపు లేని సోదరులు అక్షరార్థముగా తీసుకుని నీటి బాప్తిస్మానికి రక్షణకు ముడిపెట్టారు. ఇప్పటికీ 99% క్రైస్తవులు బాప్తిస్మము అంటే నీటి చేత ముంచబడటమే అనే భావనలోనే ఉన్నారు. వాస్తవంగా నీటి బాప్తిస్మము యొక్క ప్రాధాన్యత రక్షణలో ఏమాత్రము లేదు అనే వివరణ ఎరుగని వారు ఈ అపార్థాన్ని ఆహ్వానించారు. నేను కొంచెం వివరంగా చెబుతాను, జాగ్రత్తగా వినాలి. ఇవాళ క్రైస్తవేతర మతాలు క్రైస్తవులపై మోపుతున్న నేరం మత మార్పిడి. బాప్తిస్మం ఎవరైతే ఇస్తున్నారో కొంచెం జాగ్రత్తగా వినండి, వాళ్ళను టార్గెట్ చేస్తున్నారు మత ఛాందస్సులు, ఇతర మతాల వారు. మతంలో కలుపుకోవటానికి గీటురాయి బాప్తిస్మముగా నేటి దినాల్లో గుర్తిస్తున్నారు. నీటి బాప్తిస్మము పరలోకమునకు చేర్చలేదు. చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినాలి. నా ప్రత్యేక మనవి, మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. సోదరుడు, సోదరి,
నీటి బాప్తిస్మం తీసుకుని నేను రక్షించబడ్డాను అని ఎవరైనా అంటే కేవలం నీటి బాప్తిస్మం, దానికి ఉన్నటువంటి అర్థం తెలియకుండా నేను రక్షించబడ్డాను అనుకుంటే పొరపాటు. రక్షణ అంటే ఏమిటో చెబుతాను, బాప్తిస్మం అంటే ఏంటో చెబుతాను, నీటి బాప్తిస్మం దేనికో కూడా చెబుతాను, జాగ్రత్తగా. యేసుక్రీస్తు ప్రభువు నీటి బాప్తిస్మాలు ఇవ్వలేదు. రక్షణకు కారణం నీటి బాప్తిస్మం అయితే యేసు ప్రభువు నీటి బాప్తిస్మాలే ఇచ్చేవాడు. జాగ్రత్తగా వినాలి. రెండవది, పౌలు గారు నీటి బాప్తిస్మాలు ఇవ్వలేదు. తర్వాత బైబిల్లో కూడాను బాప్తిస్మము అనేటువంటి ప్రక్రియలు, విధానాలు పరిశీలించినప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను ఇచ్చిన బాప్తిస్మము యేసు శిష్యులు ఇస్తున్న బాప్తిస్మము ఒకటి కాదు అనేది స్పష్టంగా పౌలు గారు తెలియజేశారు. బాప్తిస్మం ఇచ్చు యోహాను మారు మనసు విషయమైన పాపక్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మానికి వెళ్ళాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులు మీరు పరిశుద్ధాత్మ యందు బాప్తిస్మము పొందితిరా అని అడిగారు. అంటే నమ్మి అనే పదం, నమ్మి అనేటువంటి పదంలో ఒక అద్భుత ప్రక్రియ చోటు చేసుకున్నది. ఆ నమ్మినప్పుడు ఏం జరుగుతుంది అనగా పరిశుద్ధాత్ముని యొక్క బాప్తిస్మము అన్నారు. అంటే ఏమిటి? పరిశుద్ధాత్ముని యొక్క బాప్తిస్మము అని దేనిని మనం అంటాం? అది అర్థం కాకపోతే డాక్టర్ని అర్థం కాదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 1వ వచనము నుండి వాక్యాన్ని మనం గమనించినట్లయితే, పరిశుద్ధుడైన పౌలు గారు రోమా సంఘానికి వ్రాస్తూ బాప్తిస్మము అనేటువంటి పదానికి నిజ నిర్వచనాన్ని చెప్పాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇదండి బాప్తిస్మం అంటే. బాప్తిస్మం అనే పదం బాప్టిజో అనే పదం నుంచి వచ్చినది. బాప్టిజో అంటే ముంచుట. ఎందుకు ఈ పదం ఉనికికి వచ్చింది? బాప్టిజో అన్నప్పుడు ముంచుట, తిరిగి లేచుట. ముంచుట అన్నప్పుడు సమాధి, డిజపేర్ అయిపోతాం కదా. మనం నీళ్ళల్లో మునిగిపోతే కనపడతామా? మరణించిన వ్యక్తి యొక్క శవం సమాధి చేయబడుతుంది. మునిగిన వ్యక్తి తిరిగి లేస్తాడు. అలాగే ఈ శవం సజీవంగా తిరిగి లేస్తుంది. ఈ కాన్సెప్ట్ స్పిరిచువల్గా అర్థం చేసుకోవటానికి క్రీస్తు మరణములో మనం ఉన్నాము, క్రీస్తు పునరుత్థానంలో మనం ఉన్నాము అని నమ్ముట బాప్తిస్మము. అర్థమైందా? నమ్మి
బాప్తిస్మము పొందినవాడు. అర్థమవుతుందా? కనుక విశ్వాసం ఉంచినప్పుడు జరిగిన ప్రక్రియ ఏమిటంటే, ఏమని విశ్వసిస్తున్నామనగా మనము యేసుక్రీస్తు ప్రభువు మరణమునందు మనము మరణించినామని, యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానమున మనం పునరుద్ధానమయ్యామని నమ్ముతున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ చేత మనము ఒప్పించబడిన వారమై ఈ ప్రక్రియలో ప్రవేశిస్తున్నాం. దీనికి బాహ్యమైన గురుతు నీటి సంబంధమైన బాప్తిస్మం. మొట్టమొదటి పెంతెకొస్తు పండుగ నాడు అపోస్తులుడైన పేతురు గారు వాక్యం చెప్పినప్పుడు 3,000 మంది ఒకేసారి నీటి బాప్తిస్మం తీసుకున్నారు. కొరింథీ సంఘానికి పౌలు గారు మేఘము కింద వారు బాప్తిస్మము తీసుకున్నట్లుగా రాశాడు. మేఘము కింద నడిచి వారు బాప్తిస్మము తీసుకున్నారు అని రాశాడు. బాప్తిస్మములో పాలుభాగస్తులయ్యారు అని అంటాడు. కనుక వాక్యాన్ని చూస్తున్నప్పుడు మనము రకరకాలైనటువంటి అభిప్రాయాలు బాప్తిస్మాన్ని గురించి మనం నేటి సమాజంలో ఉండటానికి కలిగిన కారణాలు నిజ అర్థాన్ని బట్టి బోధకులు వివిధ విధానాలు ఎంచుకోవటమే. స్పష్టముగా మనకు పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు, సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేనగా మన పితరులందరూ మేఘం కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. అదేమిటి? మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి అంటాడు. బాప్తిస్మం ఎట్లవుతుంది ఇక్కడ? కనుక మేఘము క్రింద సముద్రములోను అన్నప్పుడు సముద్రములోను అనేది మరణాన్ని, మేఘము క్రింద అనేటువంటిది పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు బాప్తిస్మము అని చెప్పాడు. అంటే క్రీస్తు మరణము క్రీస్తు పునరుద్ధానములోనికి పాలి భాగస్థుల అగుటయే బాప్తిస్మము. ఇది నమ్మినప్పుడు పరిశుద్ధాత్ముడు వసగేటువంటి ఒక ప్రక్రియ. ఇదే రక్షణ అంటే, ఇదే రక్షించబట్టం అంటే. అంతేగాని నీళ్లలో మునిగి నేను యేసు నమ్మాను అని చెప్పి నిజమైన పరిశుద్ధాత్ముని క్రియ అంతరంగంలో జరగకుండా బాహ్యంగా నేను నమ్మాను అని చెప్పి అనుకొని నీటిలో మునిగినట్టయితే అది బాప్తిస్మం అయి ఉంటే, అది పరలోకానికి చేర్చేటైతే క్రైస్తవ మతం అంతా పరలోకంలోనే ఉంటారు. తెలుసా? క్రైస్తవ మతం స్వీకరించిన వాళ్ళందరూ కూడా, లేకపోతే మతంలో నీటి బాప్తిస్మం తీసుకున్నాను కౌంట్ అయిన ప్రతి ఒక్కడు పరలోకంలో ఉంటాడు. అది కాదండి. మారు మనసు పొంది ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు ఉచితంగా పాపక్షమాపణను పొంది పరిశుద్ధాత్మని చేత పాపములు ఒప్పించబడి పాపిని గ్రహించి ప్రభువు సన్నిధిని క్షమాపణ కోరుకొని దానిని ఒప్పుకొని విడిచిపెట్టి క్రీస్తు యేసునందలి విశ్వాసము ద్వారా నీతిమంతులంగా తీర్చబడి, ఇప్పుడు చెప్పిన ఈ మాటలు ఎక్కడ నీరు లేదు, నో వాటర్ ఎట్ ఆల్. అందుకే యేసుక్రీస్తు ప్రభు విశ్వాసం ఉంచండి విశ్వాసం ఉంచండి అనుకుంటూ వెళ్ళాడు. బాప్తిసాలు తీసుకుని అనుకుంటా బాలా. కనుక నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మని వానికి శిక్ష అన్నాడు. అక్కడ బాప్తిస్మం అనే పదం యాడ్ అవ్వలా. నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అన్నాడు. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నమ్మిన వాడు ఎలా తెలియచేయబడతాడు అంటే బాప్తిస్మము ద్వారా సాక్ష్యం ఇవ్వబడతాడు. మనుషులకు
2 witnesses. Witness before God doesn't need water baptism. దేవుని ఎదుట సాక్ష్యం కొరకు నీటి బాప్తిస్మం అక్కర్లేదు, విశ్వాసము సరిపోయినది. కానీ మనుషులకు తెలియనట్లుగా నేను ఇది విశ్వసించాను అని చెప్పటానికి నీటి బాప్తిస్మము సమాజానికి అవసరం అవుతుంది. బాప్తిస్మము తీసుకుని చేర్చబడిరి అనుంది అంటే ఇట్ ఈస్ ద పబ్లిక్ కన్ఫెషన్ దట్ దే యాక్సెప్టెడ్ జీసస్ యాజ్ దేర్ గాడ్ అండ్ సేవియర్. యేసుక్రీస్తు ప్రభువుని దేవునిగా రక్షకునిగా అంగీకరించాము అని చెప్పటానికి, ప్రజలకు చెప్పటానికి నీటి బాప్తిస్మం. ఇట్స్ లైక్ ఏ సైన్, ఒక సూచనలాగా, ఒక గుర్తులాగా. ఇప్పుడు పెండ్లైన స్త్రీలు నల్లపూసలు ధరిస్తారు, మెడలో కాలికి మెట్టెలు పెడతారు, మెడలో సూత్రం వేసుకుంటారు భారతదేశంలో. వాట్ డస్ ఇట్ మీన్? పెళ్ళైపోయింది అని అర్థం. ఎవరైనా పెళ్ళైన అమ్మాయి నల్లపూసలు వేసుకోకుండా, మెట్టెలు పెట్టుకోకుండా, సూత్రం కట్టుకోకుండా తిరుగుతుంది అనుకోండి, సమాజం ఏమనుకుంటుంది? ఈ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు అని అనుకుంటుంది. పెళ్లి కావలసిన యువకులు అప్లికేషన్ పెట్టుకుంటారు, నేను పెళ్లి చేసుకోవచ్చు అని అని. అదే కాళ్ళకు మెట్టెలు ఉన్న అమ్మాయిని, నల్లపూసలు వేసుకొని పుస్తులు ఉన్న అమ్మాయిని ఎవడైనా వెళ్ళి అడుగుతాడా పెళ్లి చేసుకుంటావు నన్నని? ఎవడు అడగడు. ఆమె ఆల్రెడీ మ్యారీడ్ అని అర్థం. కాబట్టి ఇది ఎట్లా అయితే బాహ్యానికి ఒక సూచన ఉందో, ఈ మెట్టెలు నల్లపూసలు నీటి బాప్తిస్మం అంతే. చాలామంది అనుకుంటారు అక్షరార్థంగా తలుచుకుని నీరుతో కడుగుతూ ఉంటే పాపాలన్నీ పోతూ ఉంటాయి అని. నీ బాప్తిస్మము తీసుకుని నీ పాపములు కడిగి వేసుకొనుము అనే పదాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకున్నారంటే, అక్షరార్థంగా మనం నీటిలో మునిగితే ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, నయమాను 7 సార్లు మునిగాడు. అది అతనికి చెప్పబడింది, మునిగాడు. నేను కొన్ని రకరకాల బాప్తిస్మాలు చూశాను. చిన్నపిల్లలకు బాప్తిస్మం ఇవ్వటం చూశాను. బైబిల్ ఎక్కడ లేదు చిన్నపిల్లలను బాప్తిస్మం ఇచ్చినట్టు. పాపక్షమాపణ కోరుకున్న వారు వచ్చి బాప్తిస్మం తీసుకున్నది ఉన్నది, కానీ విశ్వసించిన వారు బాప్తిస్మం చేత సాక్ష్యం ఇచ్చినది ఉన్నది, కానీ చిన్నపిల్లలకు లేదు. వాళ్ళని తప్పు పడదామా? మరొకటి, చనిపోయిన వారి నిమిత్తం బాప్తిస్మాలు తీసుకున్నది పౌలు గారు రాశాడు. క్రీస్తు యొక్క పునరుద్ధానం లేకపోతే క్రైస్తవ భక్తి విశ్వాసాలు వ్యర్థమని రాస్తూ, మరి మీరు చాలామంది చనిపోయిన వారి కొరకు తీసుకున్నారు కదా, వారిని ఏమని ప్రశ్నిస్తారు మీరు అని అడిగాడు. అంటే చనిపోయిన వాడు తిరిగి లగాలని ఆకాంక్షతో కూడా, అయ్యో మా పితరులకు అవకాశం దొరకలేదు కనుక వాళ్ళ నిమిత్తం నేను తీసుకుంటే వాళ్ళు ఏమైనా పరలోకానికి అప్గ్రేడ్ అవుతారేమో అని ఆశతో మనుషులు ప్రేమతో చేసే పనులు అవి. అలాంటివి కూడా ఉన్నాయి. వాటర్ కెనాట్ సేవ్ యూ, ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఓన్లీ కెన్ సేవ్ యూ. నీరు రక్షణ ఇవ్వదు, క్రీస్తు రక్తము రక్షణకు ఆధారం. ఈ నామమును తప్ప మరి ఏ నామమున మనము రక్షణ పొందలేము అని ఖండాఖండిగా చెప్పాడు. ఈ నామము తప్ప ఏ నామమును రక్షణ పొందలేము. యేసు నామం తప్ప వేరొక నామమున మానవునికి రక్షణ లేనే లేదు. కొందరు అనుకుంటారు ఓ పర్టికులర్ పీరియడ్ వరకే యేసుక్రీస్తు నామంలో రక్షణ, తర్వాత లేదనుకుంటారు. ఓన్లీ డిఫరెన్స్ ఏమిటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మ దేవుడు ఎవరి హృదయాల్లో నివసిస్తాడో వాడే క్రైస్తవుడు. పరిశుద్ధాత్ముడు ఎవరి హృదయంలో నివసిస్తాడో అతడే క్రైస్తవుడు. ప్రభుత్వం లెక్క ప్రకారమో మతం లెక్క ప్రకారమో నీళ్లలో మునిగి లేచి రిజిస్టర్లో 30 రూపాయలు 50 రూపాయలు కట్టి చర్చ్ రిజిస్టర్లో రిసీట్ కట్ చేసి నేను క్రైస్తవుడని ప్రకటించుకుంటే క్రైస్తవుడు కాదు. యేసుక్రీస్తుని అంగీకరించకుండా చర్చిలో మెంబర్షిప్ ఎంతోమంది తీసుకుంటున్నారు.
కనుక ఒక చర్చిలో మెంబర్షిప్ తీసుకుంటే పరలోకం వచ్చేసేటైతే మనందరికంటే ముందు మెంబర్షిప్లు కొనుక్కుంటారండి. ఒకప్పుడు పాప పరిహార పత్రాలు అమ్ముకున్నారు. మార్టిన్ లూథర్ గారు దాన్ని ఖండించాడు, విన్నాను, చూశారు. అట్లా అయిపోతుంది అన్నమాట. భూమి మీద ఏ విధంగా అయితే కబ్జాలు ఉన్నాయో పరలోకం కూడా కబ్జా చేసేస్తారు. లేదు, నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును అన్నప్పుడు నమ్మకమును బట్టి నీతిమంతుడిగా అబ్రహాము తీర్చబడ్డాడు. నమ్మకమును బట్టి, విశ్వాసమును బట్టి రక్షణ కలుగుతుంది. నీ హృదయమును విశ్వసించి నీ నోటితో నీవు యేసును అంగీకరించి ఒప్పుకున్న ఎడలా నీవు రక్షింపబడదువు. నీ హృదయమందు విశ్వసించు యేసు దేవుడని. అలా విశ్వసించిన వారందరికీ కూడా దేవుడు తన పిల్లలగుటకు అధికారం ఇచ్చాడు. రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయటానికి దేవుడు ఒప్పుకున్నాడు. గాడ్ యాక్సెప్టెడ్. కనుక ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారాన్ని ఇచ్చేశాడు. కాబట్టి నీటి బాప్తిస్మము రక్షించదు. నీటి బాప్తిస్మము ఔటర్ సైన్ మాత్రమే. నేను 26 సంవత్సరాలుగా సువార్త చెబుతున్నాను. 16 సంవత్సరాలుగా టీవీలో వాక్యం చెబుతున్నాను. కొందరు నా యొద్దకు వచ్చినప్పుడు చెప్పారు, మేము మీ వాక్యము ద్వారా పట్టబడ్డాము, ప్రభువుని అంగీకరించాము, ఇప్పుడు దేవుని సేవ కూడా చేస్తున్నాము అని చెప్పిన వారు ఉన్నారు. నేను ఒక కాన్ఫరెన్స్కి లిజనర్గా వెళ్ళాను. లిజనర్గా నేను వెళితే నేను కూర్చున్న గుంపులోనే ఒక పాస్టర్ గారు వచ్చారు. వాళ్ళు సాక్ష్యం ఏం చెబుతున్నారంటే, మేము బిజినెస్ చేసుకునేవాళ్ళం, శాంతిసాగర్ గారు ఏసే పరిష్కారంలో మాట్లాడుతున్నారు 2004 ఆ టైంలో. మేము ఆకర్షితులయ్యాము, ఆ వాక్యాన్ని విన్నాము, యేసు ప్రభుని అంగీకరించాము, మేము దేవుని సేవ చేస్తున్నాము ఇప్పుడు అని తెల్ల డ్రెస్ వేసుకున్నారు. భార్య భర్తలు ఇద్దరు వచ్చారు. నేను వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వలేదే, నేను వాళ్ళని ఎరుగలేదే, మరి వాళ్ళు ఎట్లా రక్షించబడ్డారు? వినుట వలన విశ్వాసము, విశ్వాసము వలన రక్షణ. ప్రకటించిన వ్యక్తి కనబడక్కర్లేదు, ఆ వ్యక్తే బాప్తిస్మం ఇవ్వక్కర్లేదు. చాలామంది అంటారు, నువ్వు మా సంఘంలో రక్షణ పొందావు, మా సంఘంలోనే మునుగు, మా సంఘంలోనే దశం భాగం ఇయ్యి అంటారు. ఆక్వర్డ్గా అయిపోయింది కొందరు క్రిస్టియన్ ప్రీచర్స్ బ్రతుకు. నేను వెళ్ళాను ఒక చోట, బాప్తిస్మం అని పిలిచాడు ఒక కొత్త పాదిరి. వెళితే ఏమని అడుగుతున్నాడో తెలుసా? నన్ను తీసుకునేవాడు నీళ్లలో పెట్టాడు, ఆయన కూడా నీళ్లలో నుంచుని అడుగుతున్నాడు, మా గుడికే వస్తాననియు, దశం భాగం ఎక్కడే ఇస్తాననియు, పిల్లలకు క్రైస్తవ వివాహమే చేస్తాననియు. ఎవరు చెప్పాడు నీకు ఆ ఓత్స్ అన్ని చేయించమని, అలాంటి ప్రమాణాలు చేయమని బాప్తిస్మంలో ఎవరు చెప్పారు? బాప్తిస్మం అంటే ఏమిటి? ఔటర్ సైన్. ప్రజలకు తెలియటం కొరకు, నేను విశ్వాసిని అని తెలియటం కొరకు బాప్తిస్మమే తప్ప, ప్రజల ఎదుట ఒప్పుకునే కార్యక్రమమే తప్ప, రక్షించబడినది విశ్వాసం ద్వారా మాత్రమే. జస్టిఫికేషన్ బై ఫెయిత్, sanctification by Holy Spirit. Simple. Nothing more than that. No church membership can be accepted in heaven. చార్లెస్ స్పర్జన్ గారు ఒకప్పుడు చాలా అతిశయించేవాడట ఆయన మందిరాన్ని గురించి. వెరీ పవర్ఫుల్ ప్రెషియస్ చర్చ్ ఆన్ ఎర్త్ అనుకునేవాడట. ఒకరోజు ఆయనకు ఒక కల వచ్చిందట. పరలోకానికి పోయేటప్పటికి నరకంలో ఎవరెవరున్నారు, పరలోకంలో ఎవరున్నారు అని చూద్దామని లేట. నరకంలో ఎవరున్నారయ్యా అని అడిగితే, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఉన్నారా, సిఎస్ఐ వాళ్ళు ఉన్నారా, లూథరన్ వాళ్ళు ఉన్నారా, అందరిని అడిగినాక అమ్మయ్య మా వాళ్ళు లేరు అనుకుంటూ పోనీ ఒకసారి అడిగి చూద్దాం, మా చర్చి వాళ్ళు ఉన్నారని చాలామంది ఉన్నారన్నట్టు. చాలా ఆశ్చర్యం వేసింది ఆయనకి. అరే మా చర్చి వాళ్ళు కూడా, బెస్ట్ చర్చి కదా మాది, ఇవాంజలికల్ చర్చి కదా, ట్రాన్స్ఫార్మ్డ్ చర్చి కదా, ఎట్లున్నారు? పరలోకం దగ్గర పోయి దేవదూతను అడిగాట, అయ్యా లోపల సిఎస్ఐ వాళ్ళు ఉన్నారా? లేరండి.
లూథరన్స్ ఉన్నారా? లేరండి. బాప్టిస్ట్ ఉన్నారా? లేరండి. మెథడిస్ట్ ఉన్నారా? లేరండి. అన్ని గుంపులన్నీ అయిపోయిన తర్వాత ఓ మా వాళ్ళు అక్కడే ఉండి ఉంటారు అనుకున్నాడు. అనుకుని మా సంఘం వాళ్ళే కదా మొత్తం ఉందని. మీ సంఘం వాళ్ళ? వాళ్ళెవరు లేరే ఇక్కడ అన్నాడు. మరెవరున్నారు? యేసును నమ్మిన వారు ఎక్కడున్నారు? యేసును నమ్మిన వారు ఎక్కడున్నారు? నమ్మని వారు నరకంలో ఉన్నారు. రెండే గుంపులు. నమ్మిన వారి గుంపు పరలోకంలో, నమ్మని వారి గుంపు నరకంలో. అంతే తప్ప బ్యాప్టిస్టో, పెంతెకోస్తో, ఎల్ఈఎఫ్ఓ లేకపోతే మాలాంటి ఇండిపెండెంట్స్ నో లేదు. ఇదంతా మనుషులు క్రియేట్ చేశారు. బోధకులు క్రియేట్ చేసిన బాధా సంబంధమైన వివరాలు ఇవి. మా గుడికి ఆరాధన బాగుంటుంది. ఏంటి నీ గుడిలో ఆరాధన బాగుండేది? ఏమిటయా నీ గుడిలో ఆరాధన బాగుండేది? మోసం కదా, పక్కా మోసం. ఆరాధన హృదయంలో జరిగేదైతే నువ్వు చేతులు ఎత్తించి ఏసీ రూములు పెట్టి మంచి మ్యూజిక్ పెట్టి ఆరాధనను భ్రమింపజేస్తావా? మారు మనసు పొందమని చెప్పని ఏ బోధకుని నమ్మద్దు. రక్షణకు ప్రాధాన్యత ఇవ్వని ఏ బోధకుని నమ్మద్దు. ఏ సంఘానికి వెళ్ళద్దు. అలాంటి సంఘానికి వెళితే ప్రమాదం. జాగ్రత్త. నేను మాట్లాడుతుంది మీకు కఠినంగా అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ ద ప్రీచర్, యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. దేవుని బిడ్డగా నా బాధ్యత. నేను ఈ 2 దినాల్లో మాట్లాడిన మాటలు, నిన్న ఇవాళ మాట్లాడినవి చాలా చర్చ్ విషయాలలో విమర్శ కనిపించవచ్చును. కానీ వాక్యానికి దూరంగా వెళ్ళిపోయిన ఆచారాలకు లోనైన సంఘాలనే నేను వారి వివరాలే చెప్పాను. దీన్ని గ్రహించాలి. క్రైస్తవ్యం అంటే మతం కాదు. యేసును అంగీకరించి యేసు వలె బ్రతకటం క్రైస్తవ్యం తప్ప ఏ మతం ఆ మతంలో ఉండి ఈ విధంగా జీవిస్తే పరలోకానికి తీసుకొనని దేవుడు ఎక్కడ చెప్పలేదు. అన్ని జాతులలో నుండి ఆయనను అంగీకరించిన వారికి పరలోకం తెరవబడే ఉంది. ఇది సత్యము. కనుక పలానా మతంలోకి మారండని ఎవడు చెప్పినా నమ్మద్దు. ప్రార్థన చేస్తాను. నేటి వాక్య ఉపదేశానికి సహకారం ఇచ్చిన కుటుంబము పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ తల్లి గారు. ప్రభు ఈ కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించుము. ప్రసారము సహాయం ఇచ్చిన ముత్యాల సంతోషమ్మ తల్లి గారిని దీవించుము, ఆశీర్వదించము. ఎపిసోడ్ సహకారులు లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న యేసే పరిష్కారాన్ని ఆదుకొనము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక. ఆమేన్.